గోవిందా 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 గోవిందా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మేము తిరుమల నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాం. అలిపిరి మెట్ల నుంచి మళ్ళీ మేము కొండపైకి అయితే రావడానికి. అదేంటి కింద నుంచి పైకి రావాలి కానీ పైనకి వచ్చి మళ్ళీ కిందికి వెళ్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. మీలో ఎవరైనా లాస్ట్ వీడియో కనుక మిస్ అయి ఉంటే తప్పకుండా ఆ వీడియోని చూడండి. మేము ఇలా ఎందుకు వచ్చామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొండపైన బస్సు ఎక్కినప్పటి నుంచి కిందికి దిగే వరకు మా చిన్నోడికైతే బాగా కళ్ళు తిప్పినట్టు వామిటింగ్ వచ్చినట్టు అనిపించింది అనమాట. పాపం వాడైతే మధ్యలో ఏడ్చాడు కూడా, బస్సులో వద్దు ఇంకా కిందికి దిగిపోదామని. వాడిని అలా కంట్రోల్ చేస్తూ చేస్తూ కిందికి అయితే తీసుకొచ్చాము. మేమైతే మెట్లయితే ఎక్కడం అలిపిరి దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంకా అక్కడ దీపం వెలిగించి అగరబత్తులు పెట్టేసి ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము అలిపిరి మెట్లు ఎక్కడము. మా కృతిక్ 5 years ఉన్నప్పుడు మేము అలిపిరి మెట్లయితే ఎక్కాము ముగ్గురము. ఇప్పుడైతే మా చిన్నోడికి 5 years వచ్చిన తర్వాత నలుగురం కలిసి అలిపిరి మెట్లయితే ఎక్కుతున్నాము. తర్వాత మేము ఎన్నోసార్లు తిరుపతికి వచ్చాం కానీ ఈ అలిపిరి మెట్లు ఎక్కడం అయితే అస్సలు కుదరలేదనమాట. ఫైనల్గా మళ్ళీ అన్ని ఇయర్స్ తర్వాత ఈరోజు అయితే మళ్ళీ ఎక్కుతున్నాము. ఇప్పుడు కూడా మేము ఈ అలిపిరి మెట్లు ఎక్కడానికైతే మెయిన్ రీజన్ అయితే నేనే అనమాట. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ బాగా సక్సెస్ అయ్యి మనకి గోల్డ్ ప్లే బటన్ రాగానే నేనైతే ఆ కొండపైకి ఇలా నడుచుకుంటూ వస్తానని ఆ దేవుడికైతే మొక్కానమాట. ఇంకా గోల్డ్ ప్లే బటన్ రాగానే వెంటనే మేమైతే తిరుపతికి అయితే బయలుదేరాము. బెంగళూరు నుంచి తిరుపతికి రావడానికి ఒక 5 hours అయితే పడుతుంది. ఇంకా మేము బయలుదేరింది అయితే మార్నింగే బయలుదేరాము ఇంటి నుంచి, కానీ ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట. ఇంకా 2 తర్వాత అయితే చిన్నపిల్లలు ఉంటే మెట్లు ఎక్కడానికి అలిపిరి దగ్గర అయితే అలో చేయరు. అందుకోసం అయితే మేము ఆగి నెక్స్ట్ డే అయితే మళ్ళీ పైకి వెళ్ళి కిందికి అయితే వచ్చి ఇలా మెట్లయితే ఎక్కుతున్నాము. ఫస్ట్ అయితే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత గోల్డ్ ప్లే బటన్ కూడా నేను అన్బాక్సింగ్ అయితే చేశాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు ఇలా కిందికి వచ్చి మెట్లయితే ఎక్కుతున్నాము. గోవిందా 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 గోవిందా. మా చిన్నోడైతే మస్తు జోష్లో ఉన్నాడు. అసలు నేను మెట్లు ఎక్కుతాడో లేదో అనుకున్నాను, కానీ అసలు నేను అనుకున్నదంతా ఆపోజిట్లో జరిగిందనమాట. ఇంకా ఎక్కుతున్నంతసేపు గోవిందా గోవిందా అని చెప్తూనే ఉన్నాడు, అస్సలు అలసిపోలేడు. ఇంకా మేమే అలసిపోయాం కానీ మా చిన్నోడికి అసలు అలుపు అనేదే రాలేదు. ఈ అలిపిరి మెట్లయితే మొత్తం 3550 మెట్లు ఉంటాయి. 12 kilometerల దూరం అయితే ఉంటుంది. ఫస్ట్ 680 మెట్లు అయితే సక్సెస్ఫుల్గా ఎక్కాము. గైస్ తిను, గైస్ వెళ్ళు. వద్దు, వాళ్ళు తినరు, వెళ్ళు. పాపం మా కృతిక్ అయితే బ్యాగ్ కూడా నన్ను అయితే అస్సలు పట్టుకొనివ్వకుండా వాడే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే పట్టుకున్నాడు. మధ్యలో వాళ్ళ నాన్న అయితే తీసుకున్నాడు, కానీ తీసుకున్నా కూడా వద్దు నేనే పట్టుకుంటానని అలా పట్టుకొనే నడిచాడు. పిల్లలున్న పేరెంట్స్ అయితే ఇలా అలిపిరి మెట్లు ఎక్కాలంటే కొంచెం అయితే ఆలోచిస్తారు కదా, ఎందుకంటే ఎక్కగలమో లేదో మళ్ళీ పిల్లలతో ఇబ్బంది అవుతుందని చాలా అనుకుంటాం. కానీ పిల్లలే మనకన్నా ఫాస్ట్గా ఎక్కగలరు. మనమే అలసిపోతాం కానీ వాళ్ళు మాత్రం అస్సలు అలసిపోరు, చాలా ఫాస్ట్గా ఎక్కేస్తారు. మార్నింగ్ అయితే మేము టిఫిన్ అయితే చేయలేదు, చేయకుండానే కిందికైతే వచ్చేసాము. ఇంకా మధ్యలో అయితే మనం ఎక్కేటప్పుడు చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా అక్కడైతే మేము అందరం దోశ అయితే తిన్నాము. మేము టిఫిన్ చేసేటప్పుడు అయితే నాకు ఈ అంకుల్ అయితే కనిపించారు. తనైతే స్టార్టింగ్ మెట్టు నుంచి ఎండింగ్ వరకు అలా మోకాల మీదనే వస్తున్నారనమాట. ఫస్ట్ అయితే నేను ఈ అలిపిరి మెట్లు ఎక్కాలంటే కొంచెం భయపడ్డానమాట, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, ఇంకా పిల్లలతో ఎక్కుతామో లేదో అనుకున్నాను. అలాంటిది ఆ అంకుల్ని చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది అనమాట, తను అంత కష్టపడి ఎక్కుతున్నప్పుడు మనం నార్మల్గానే ఎక్కుతున్నాం కదా, నేను ఎందుకు ఎక్కలేను అనిపించింది. నిజంగా ఆ అంకుల్ని చూసిన తర్వాత నాకైతే ఇంకా మంచి జోష్ అయితే వచ్చింది. ఫాస్ట్గా నడిచేశాను. లైఫ్లో
ఏదైనా సరే మన వల్ల కాదు అని అనుకున్నాం అనుకోండి, ఏది కాదు, మనం ఏదైనా చేయగలుగుతాము అని ఒక నమ్మకం ఉందనుకోండి మన మీద మనకి, అప్పుడైతే ఏదైనా ఈజీగా చేయొచ్చు. అది ఎంత కష్టమైన పని అయినా సరే. నేను చెప్పింది కరెక్ట్ అని మీలో ఎంతమంది నమ్ముతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు అయితే మేము 2100 స్టెప్స్ అయితే ఎక్కాము. ఇంకా 1450 స్టెప్స్ అయితే ఎక్కాలి. మా చిన్నోడైతే ఎంతో భక్తిగా మెట్లు ఎక్కుతున్నంతసేపు గోవిందా గోవిందా అని చెప్పుకుంటూ అలా ఎక్కుతూనే ఉన్నాడు. మేము మెట్లెక్కే దారిలో అయితే జింకలు అయితే చాలా కనిపించాయి మాకు. ఈ బత్తాయి పళ్ళు చూడగానే మా చిన్నోడైతే జ్యూస్ తాగుతానని అడిగాడు అనమాట. ఇంకా ఆ బత్తాయి పళ్ళను కూడా పూలతో ఎంత బాగా డెకరేట్ చేశారు కదా. మా చిన్నోడికైతే ఊరంతా చుట్టాలే అనమాట. కొత్తోళ్ళు పాతోళ్ళు అనే తేడా ఏముండదు. ఎవ్వరు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడేస్తాడు. మధ్యలో అయితే కృతిక్ వాళ్ళ తమ్ముడిని అయితే కొద్దిసేపు ఎత్తుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి కాళ్ళు నొప్పి వస్తాయని. పాపం మా చిన్నోడేమో నేను నడుస్తాను అన్నా కూడా కృతిక్ అయితే లేదు నేను కొద్దిసేపు ఎత్తుకుంటానని అలా కొద్దిసేపు అయితే వాడిని ఎత్తుకొని నడిచాడు. కృతిక్కి వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టము. కానీ మా చిన్నోడేమో వాళ్ళ అన్న అలా ఎత్తుకొని నడుస్తుంటే వాడికేమో అస్సలు ఇష్టం లేదనమాట. అలా రన్ చేయాలని ఇష్టం ఉంది. మా చిన్నోడేమో చేయి పట్టుకున్నాడు అంటే అస్సలు వినట్లేడు, అలా రన్ చేస్తున్నాడు. కానీ మధ్య మధ్యలో బోర్డ్స్ పెట్టారు కదా అందరూ గ్రూప్గా వెళ్ళండి అని. ఇంకా మా కృతిక్కి అది చూడగానే చాలా భయం వేసింది అనమాట. ఏమన్నా వస్తే తమ్ముడికి ఏమన్నా అవుతుందని వాడిని అయితే అస్సలు వదలలేడు మా చిన్నోడిని. మేమైతే ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఆంజనేయ స్వామి గుడి అయితే మనము కొండపై నుంచి కిందికి దిగేటప్పుడు దారిలో అయితే కనిపిస్తుంది. ఎప్పుడు తిరుమలకు వచ్చినా మేము ఈ ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకొని వెళ్ళే వాళ్ళము. మళ్ళీ ఇప్పుడు ఇలా కాలినడకన వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాము. మా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము కొద్దిసేపు అయితే అక్కడ చెట్ల కింద అయితే కూర్చున్నాము. ఇక్కడ చెట్టు మీద అది కనిపిస్తుంది కదా, దాన్ని ఏమంటారో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మా కృతాంశ్ ఇక్కడ మమ్మల్ని ఫోటో తీస్తాడంట. ఎలా తీసాడో మీరు కూడా చూడండి. ఈ ఫోటో తీసేటప్పుడు మా చిన్నోడిని అయితే మస్తు మేము సతాయించినాం అనమాట. వాడు చెప్పినట్టు అస్సలు వినట్లేదు. ఇంకా వాడికి కోపం కూడా వచ్చింది. ఫైనల్గా ఫోటో అయితే ఇలా తీసాడు. ఆంజనేయ స్వామి గుడి నుంచి కొంచెం ముందుకు రాగానే కృతిక్ వాళ్ళు అయితే నూడిల్స్ తింటామని అడిగారనమాట. ఇంకా వాళ్ళకి నూడిల్స్ అయితే ఇప్పించాము. తిన్న తర్వాత మళ్ళీ మేము నడవడం అయితే స్టార్ట్ చేసాం. దారిలో మాకైతే ఇది కనిపించింది. దాని కొమ్ములు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంతకీ దీన్ని ఏమంటారో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాని దగ్గరికి వెళ్తే అది కొమ్ములతో పొడుస్తుందంట. అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు దగ్గరికి వెళ్ళొద్దు అని. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో అయితే ఇంకా వ్యూ అయితే చాలా బాగుండే. కొద్దిసేపు అక్కడ కూర్చున్నాము. ఇప్పటి వరకైతే మేము 2830 మెట్లయితే ఎక్కాము. మా చిన్నోడికి రోజు మధ్యాహ్నం అయిందంటే నిద్ర అయితే అసలు ఆగదు. కానీ ఆ రోజు మాత్రం అసలు నిద్రనే రాలేదు. ఇంకా అలా నడుచుకుంటూ వస్తుంటే మధ్యలో మాకు ఆంజనేయ స్వామి గుడి కూడా కనిపించింది. ఇంకా లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని అయితే వచ్చాము. ఇప్పటి వరకైతే 2840 మెట్లయితే ఎక్కాము. అలా కొంచెం ముందుకు రాగానే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. లోపలైతే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అక్కడ అయితే కొద్దిసేపు అయితే కూర్చొని మళ్ళీ నడవడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ రోడ్ మీద బండ్లు అయితే వెళ్తున్నాయి కదా, అవన్నీ కొండపై నుంచి కిందికి అయితే వెళ్తున్నాయి. పిల్లలతో నడిచే వాళ్ళైతే ఈ ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే పక్క నుంచి బండ్లు అయితే కొంచెం స్పీడ్గానే వస్తుంటాయి. అందుకోసం వాళ్ళ చేయి పట్టుకొని నడిస్తే ఇంకా ఏ ప్రాబ్లం అయితే ఉండదు, సేఫ్గా వెళ్ళిపోవచ్చు. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తుంటే మనకైతే ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఈ రోడ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా వర్షాకాలం అయితే వాటర్ ఫాల్స్ పడుతూ ఇంకా చాలా బాగుంటుంది.
అలా కొంచెం మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఈ చిన్న గుడి అయితే కనిపిస్తుంది. దాని తర్వాత మోకాల మిట్ట గోపురం అయితే వస్తుంది. ఇక్కడ నుంచే మోకాల మెట్లు అయితే స్టార్ట్ అవుతాయి. చాలామంది అయితే ఈ మోకాల మెట్లు అయితే 11, 21 లేదా 51, 101 అలా అయితే మోకాల మీద అయితే నడుస్తారు. కానీ నేనైతే ఈ మోకాల మెట్లు ఎన్నైతే ఉంటాయో అన్ని మెట్లని ఇలాగే మోకాల మీద ఎక్కాలని అయితే మొక్కానమాట. నేను ఎక్కడం చూసి మా పిల్లలు కూడా నేను ఎక్కుతానని నాకన్నా ఫాస్ట్గా వాళ్ళైతే ఆ మోకాల మెట్లు అయితే ఎక్కారు. మొత్తం ఈ మోకాల మెట్లు ఒక 300 స్టెప్స్ అయితే ఉంటాయంట. ఎగ్జాక్ట్గా అయితే నాకు కూడా తెలీదు. ఈ మెట్లు ఎక్కేటప్పుడు స్టార్టింగ్లో అయితే నాకు కొంచెం కష్టంగా అనిపించింది. నేను ఎక్కుతానో లేదో అనుకున్నాను, కానీ అలా ఎక్కుతూ ఉంటే ఇంకా చాలా ఈజీగా అనిపించింది. చాలా ఫాస్ట్గా ఎక్కేసాను. ఈ మెట్లు ఎక్కడం వల్ల కూడా నేనైతే ఆ రోజు ఒక లెసన్ అయితే నేర్చుకున్నాను. అదేంటంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటే దాని గురించి చాలా రకాలుగా ఆలోచిస్తాం కదా. అంటే మన వల్ల అవుతుందో లేదో, చేస్తామో చేయలేమో అని. కానీ మన మీద మనకి నమ్మకం ఉందనుకోండి, ఎంత కష్టమైన పనినైనా ఈజీగా చేయొచ్చు. ఏ పనైనా సరే కానీ మనం స్టార్ట్ చేస్తేనే తెలుస్తుంది కదా మన వల్ల అవుతుందో కాదో అని. అందుకోసం ఏ పని అనుకున్నా సరే కానీ దాన్ని వెంటనే చేయడానికి ట్రై చేయండి మీరు కూడా. నా వల్ల ఈ మెట్లు ఎక్కడం అవ్వదు అని ఫస్ట్ మెట్టు దగ్గరే కూర్చుంటే నేను ఫస్ట్ మెట్టు దగ్గరే ఉండేదాన్ని. ఇంత దూరం అయితే వచ్చేదాన్ని కాదు. సక్సెస్ఫుల్గా మేమైతే 3200 మెట్లు అయితే ఎక్కాము. ఈ మోకాళ్ళ మెట్లు ఎక్కేటప్పుడు మా చిన్నోడైతే ఫ్రెండ్స్ని అయితే చేసుకున్నాడు. వీళ్ళే అనమాట. వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ కూడా. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని కలిసినందుకు. ఇదైతే ఆఖరి మెట్టు అనమాట. ఇంకా ఆఖరి మెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. నేను ఎలా చేస్తానో మా చిన్నోడు కూడా సేమ్ అలాగే చేస్తాడు. కొబ్బరికాయ కొట్టడం రాకపోయినా నేను కొడతా అన్నాడు అనమాట. ఇంకా ఆ తర్వాత మా కృతిక్ అయితే తీసుకొని నేను కొడతానని కొబ్బరికాయ అయితే కొట్టాడు. మెట్లెక్కినంతసేపు మా చిన్నోడు బాగానే ఉన్నాడు. తీరా చూస్తే ఆ కొబ్బరికాయ విషయంలో మా చిన్నోడికి తేడా జరిగిందనమాట. ఇంకా నాతో కొట్టించలేడని అలిగి కూర్చున్నాడు. అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది. పొద్దున ఇప్పుడు 10:30కి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు 5:30 అవుతుంది. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మా పిల్లలు కూడా నడవరు అనుకున్నాము. మా చిన్నగాడు మెయిన్గా పాపం చాలా కష్టపడి మంచిగా నడిచిండు. చిన్ని చూడు ఒకసారి. మా చిన్నగాడు అలిగిండు కూడా. ఎందుకంటే కొబ్బరికాయ ప్యాంట్ చూసిండ్రా, కొబ్బరికాయ కొడతా అని చెప్పిండు. సూపర్ ఉంది కదా ప్యాంట్ అయితే. గ్రీన్ కలర్ ప్యాంట్ ఆరెంజ్ చేసి. గోవిందా 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 గోవిందా. మేము తీసుకున్న రూమ్ కూడా ఇక్కడ కళ్యాణ కట్ట వస్తుంది కదా, మెట్లు అయిపోగానే దానికి ఆపోజిట్లోనే ఉందన్నమాట. ఇంకా ఎక్కువ నడవడం కూడా లేకుండే ఫాస్ట్గా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా చిన్నోడిని ఇప్పుడు ఎలాగైనా కూల్ చేయాలి మేము. ఇప్పుడే మేమైతే రూమ్కి అయితే వచ్చేసినాం. మేమైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. మా పిల్లలు కూడా చాలా సపోర్టివ్గా మంచిగా నడిచిరు. మా చిన్నగాడు కూడా అసలు ఎక్కడ ఎత్తుకో అని కూడా అడగలేడు. ఫస్ట్ మెట్టు నుంచి ఆఖరి మెట్టు వరకు, అలాగే మళ్ళీ మోకాళ్ళ మెట్లు కూడా మోకాళ్ళ పైనే నడిచాడు. నేను నడుస్తా, నాకు మొక్కు ఉందంటే మా ఇద్దరు పిల్లలు కూడా మోకాళ్ళ పైనే నడిచారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మన ఛానల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు, అలాగే గోల్డ్ ప్లే బటన్ వరకు వచ్చినందుకైతే నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. సక్సెస్ఫుల్గా మెట్లయితే ఎక్కడం అయితే అయిపోయింది. నా మొక్కు కూడా తీర్చుకున్నాను. ఇప్పుడైతే మేము రూమ్ అయితే వెకేట్ చేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం బెంగళూరుకి. టైం అయితే 7 అవుతుంది. ఫస్ట్ మేము రూమ్కి రాగానే హాట్ వాటర్తో మంచిగా స్నానం అయితే చేసుకున్నాం. చాలా రిలీఫ్గా అనిపించింది అలా హాట్ వాటర్తో స్నానం చేసేసరికి. మండే రోజు స్కూల్ ఉంది కాబట్టి ఇంకా అదే రోజు నైట్ అయితే మేము అక్కడి నుంచి అయితే బెంగళూరుకి అయితే బయలుదేరినాము. ఫైనల్లీ మేమైతే ఇంటికి అయితే బయలుదేరినాము. టైం అయితే 7:30 అవుతుంది. బెంగళూరుకి బయలుదేరినాము. మాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది కదా. మా చిన్నగాడైతే మస్తు గుడ్ అయిపోయిండు కదా. మంచిగా నడిచిండు, అస్సలు సతాయించలేదు. నేను అస్సలు అనుకోలేదు కూడా మా చిన్నగాడు అంత బాగా నడుస్తాడని. ఎక్కడ కొంచెం దూరం నడిచిన తర్వాత ఎత్తుకో అని ఏడుస్తాడు అనుకున్నా, కానీ అస్సలు ఎత్తుకోవాలని మాటనే రాలేదు. బాగా నడిచిండు. నిద్ర కూడా రాలేదు ఈరోజు. పాపం పొద్దు నుంచి నిద్ర పోలేడు. మామూలుగా అయితే రోజు మధ్యాహ్నం పడుకుంటాడు, కానీ ఈరోజు అయితే నిద్ర రాలేదు, ఏం రాలేదు. మంచిగా నడిచిండు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అంతా ఆ ఏడుకొండల స్వామి ఏమంటారు అనుగ్రహం వల్లే నాకైతే ఇలా జరిగిందని నేనైతే అనుకుంటున్నా. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా వెళ్తున్నా. ఈసారి మాత్రం ఫస్ట్ టైం నేను నా లైఫ్లోనే తిరుపతి కొండ ఇంత హ్యాపీగా దిగడము.
ఇంకా చిన్నమ్మా బాయ్ చెప్పేసి ఫ్రెండ్స్ అందరికి బాయ్ 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 బాయ్. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వెంకటేశ్వర స్వామి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో, ఇష్టమైన వాళ్ళైతే తప్పకుండా గోవిందా గోవిందా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.